సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్, మన ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి అన్న చెల్లెల సవాళ్ళు మాత్రం బాగా జరుగుతూ ఉన్నాయి సార్. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు సునీతమ్మ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల. మొన్న ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు నిసిగ్గా చెప్పారనమాట, మమ్మల్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాష్ట్రాన్ని అయితే ఎలా విడదీసిందో ఈ రోజు మమ్మల్ని కూడా అలాగే విడదీసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విభజించు రాజకీయాలు ఎప్పుడు చేస్తానే ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. పాపం ఆయన మర్చిపోయారు గతంలో వాళ్ళ కుటుంబం వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అని. దానికి కౌంటర్గా ఈరోజు వైఎస్ షర్మిల గారు చెప్పారు, మమ్మల్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ కాదు, మమ్మల్ని విడదీసింది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డి మా కుటుంబాన్ని నిట్ట నిలువునా చీల్చేశాడు, దానికి సాక్ష్యం మమ్మే అని చెప్పి క్లియర్గా చెప్పింది అనమాట. ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కుటుంబ రాజకీయాలు, కుటుంబాలను విడగొట్టటాలు వైఎస్ఆర్ అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నందమూరి కుటుంబాన్ని కూడా విడగొట్టి పురంధేశ్వరి గారిని తీసుకెళ్లి ఆయన కాంగ్రెస్ లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ లో ఆయనకి మంచి పొజిషన్ కూడా కల్పించారు పురంధేశ్వరి గారికి. మరి ఆ రోజు గుర్తు రాలేదా కుటుంబాలను మనం విడదీస్తున్నామని? అలాగే రాయలసీమలో ఎన్నో కుటుంబాలను అలాగే విడదీశారు వీళ్ళు. అదే కాకుండా లక్ష్మీపార్వతి, లక్ష్మీపార్వతిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? చంద్రబాబు గారిని తిట్టించడానికే కదా. అది అవుననుకున్నా కాదనుకున్నా సరే నందమూరి కుటుంబంలో ఉన్న విషయం. అలాంటప్పుడు నిజంగా కుటుంబంలో కలహాలు ఈయన పెట్టకూడదు అనుకున్నప్పుడు లక్ష్మీపార్వతికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు? లక్ష్మీపార్వతి వేరే వాళ్ళని తిట్టించడం ఎందుకు? ఈయన కుటుంబంలో ఈయనే దగా చేసి ఈయన చెల్లి అమ్మ బయటకు వెళ్తే దాన్ని మళ్ళీ వేరే పార్టీలకు ఆపాదించడం ఏంటి? ఈరోజు మనం ఎవరో చెప్పక్కర్లేదు కదా, అలా సొంత చెల్లే చెప్పింది, మా కుటుంబాన్ని నిట్ట నిలువున నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డే, దానికి మమ్మే సాక్ష్యం అంది. ఇంతకన్నా ఇంకా పెద్ద ఇది కావాలా సార్? ప్రూఫ్ కావాలా? ఎలా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలను మీరు ఎలా చూస్తారు? సార్, మనం చరిత్ర చూస్తే చాలా మనం తరతరాల చరిత్ర, ఏ దేశం చరిత్ర చూసినా ఎవరో ఒక వ్యక్తి ఆయన వంశం పేరుతో ఒక రాజ్య స్థాపన జరుగుతుంది. ఒక దశలో చాలా వైభవంగా ఉంటారు. ఆ తర్వాత ఎవడో ఒకడు వచ్చిన తర్వాత పతనం అయిపోతారు. మనం చరిత్ర మేము పరీక్షలు రాసేటప్పుడు అంటే అందరూ ఎందుకని చెప్పడం లే, పలాని పరిపాలన ఎలా ఉంది, ఆ వైభవాన్ని గురించి వర్ణించము, లేదా ఆ వంశం పతనానికి కారణాలు ఏమి చెప్పుము, ఇవి ప్రశ్నలు పాత రోజుల్లో. అలా చూస్తే వైఎస్ఆర్ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు వైభవ స్థితికి తీసుకెళ్లారు. రాజారెడ్డి గారు దానికి బీజం వేశారు. రాజశేఖర రెడ్డి గారు వైభవోపేతమైన పరిపాలన లేదా ఆ కుటుంబానికి అంటే జనాల్లో ఎలాగన్నా ఉన్నాయి ఆ వంశాన్ని గురించి చెప్తారు. తర్వాత పతనం దశ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి అహంకారంతో విర్రవీగారో, ప్రజాస్వామ్యాన్ని విస్మరించి ప్రతిపక్షాలను అణిచేయాలనుకున్నారో, తన స్వార్థం కోసం కుటుంబ సభ్యుల్ని కూడా అణచివేసి విడదీసి చీల్చి చెండాడాలి అనుకున్నారు. ఆఖరికి కుటుంబంలో హత్యలు జరిగినా ఏం జరిగినా కూడా తన పట్టించుకోకుండా తన స్వార్థం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రోజే ఆ కుటుంబం, ఆ వంశం పతనం ప్రారంభమైంది. నేను చాలా ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచే చెప్తున్నాను, 2024 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజకీయాల్లో ఉండదు అనేది నా అభిప్రాయం. అయితే ఆయన రాజశేఖర రెడ్డి ఎక్కడో ఒక చిన్న ఇది వచ్చి ఆమె షర్మిల గారు కాంగ్రెస్ లేకనే వెళ్ళిపోయారు. మనం ఎక్కడైనా ఒక పడవ మునిగిపోతుంది, అందరూ చనిపోతారు, ఇంకా లేదు అనుకునేటప్పుడు ఏదో ఒకటి పెద్ద దొంగ ఒకటి కొట్టుకొచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డ దాని మీద దూకింది, ఆ దొంగ పట్టుకొని ప్రాణాలు కాపాడుకునేది అన్నవి చదువుతుంటాం. అలా షర్మిల గారి కాంగ్రెస్ దొంగ వచ్చింది, ఇప్పుడు ఆ దొంగను పట్టుకునేది. ఒకప్పుడు అది కాంగ్రెస్ పడవలో ప్రయాణం చేశారు, కాంగ్రెస్ పడవలో వీళ్ళు ఈ బాగా విహారాలు చేశారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పడవ మునిగిపోయే స్థితిలో వచ్చింది. ఆమెని ముందే తరిమేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన ఏమంటాడు, ప్రతిదాన్ని ఆ నిందలు మోపడం ఆయనకు బాగా అలవాటైన అంశం అండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఏదైనా పిల్లి పాలు తాగకపోతే చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశాడు, మా పాలు మా పిల్లి తాగలేదు అంటాడు. లేదా వాళ్ళ ఇంట్లో అదే పాలల్లో తోడు చొక్కేస్తే పెరుగు కాలేదనుకోండి, ఆ పాలల్లో ఏదో కలిపారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది పెరుగు తోడుకోలేదు అంటాడు. లేదా పెళ్ళాం కొండకు రాకపోతే కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, నా భార్యను ఏదో మభ్యపరిచారు చంద్రబాబు నాయుడు గారు, అందుకే నా భార్య తిరుమల కొండకు నా వెంట రావడం లేదు. పిచ్చి ప్రేలాపనలన్నీ ఇవన్నీ
షర్మిల గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇది అందరికీ తెలిసిన సత్యం అండి. మీరు పులివెందల్లో పోయి ఏ చిన్న బిడ్డను అడిగినా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థపరుడు, కిరాతకుడు, హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తి. అతని కుటుంబం అన్నా, అక్కన్న, చెల్లైనా, అమ్మైనా, చిన్న బాబాయ్ అయినా, ఎవరైనా ప్రేమ, అనురాగం ఇట్లాంటివి ఏమి ఉండవు అని ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. షర్మిల గారు పారిపోయారండి, భయపడి, ప్రాణ భయంతో. నిన్న నన్ను ఎవరు అడిగారు, ఆమె తెలంగాణలోకి వెళ్ళి అదంతా విఫలమై ఇక్కడికి వచ్చింది కదండి. కాదు కాదమ్మా, వాళ్ళ అన్న దగ్గర తట్టుకోలేక ప్రాణ భయంతో పారిపోయారు. మీకు అంటే ఇప్పుడు మనకి ఈ మాట అంటే నవ్వు వస్తుంది. ఒక 3 ఏళ్ల క్రితం భయపడేవాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తాలంటే ఆ రోజుల్లో నేను విమర్శలు చేస్తుంటే ప్రతి వాళ్ళు మా బంధువులు, అన్నా చేయొద్దన్నా, విమర్శలు చేయొద్దు, ఏమవుతావో తెలీదు, ఇట్లా చెప్పేవాళ్ళు. అంతా భయపడేటప్పుడు బాబాయి అయిన గతే గొడ్డలి, ఆ గొడ్డలి ఏమి షర్మిల గారికైనా అదే గొడ్డలి పని చేస్తుంది, వాళ్ళ అమ్మగారికైనా. గొడ్డలి ఎవరి మీద, మీ మీద, నా మీద కూడా ప్రయోగించచ్చు కదండి. ఆ గొడ్డలి వేటుకు భయపడి పారిపోయారన్నారు. పారిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మెచ్చుకోవాలని నేను చెప్తున్నాను మీకు. ఎవరైనా ఇది పొగడ్త కాదు, వాస్తవం చెప్తాను. అందరూ గడగడలాడే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని తెలియని రోజుల్లో మా చిన్నప్పుడు గుర్తొచ్చేది, రాత్రి పోతా దెయ్యం పట్టుకుంటుంది, ఆ మర్రి చెట్లు దెయ్యం వేలాడుతుంది, రావి చెట్లు దెయ్యం వేలాడుతుందని ఎలాగైతే భయపెట్టే వాళ్ళు, ఆ విధంగా అదిగో అక్కడ పోలీసులు తప్పుడు కేసులు పెడతారు, తంతారు, కొడతారు, జైల్లో పెడతారని భయపెట్టే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం అండి 2-3 గంటలు జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు. ఏం భయపడకండి, నేనున్నాను, ఏదైనా అయితే ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి, జాగ్రత్తగా ఉండండి అని. ఆ వయసులో ఆయన చెప్తుంటే నాకు అప్పటి నుంచి కూడా సంతోషం. ఈ రోజు ఆయన ఉద్యమం శ్రమ ఫలించి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి దాక్కునే రోజులు వచ్చాయి. ప్రజలు కొడతారేమో, పోలీసులు తిరగబడతారేమో, ఉద్యోగులు తిరగబడతారేమో, జీతాలు ఇవ్వకపోతే తంతారేమో అని భయపడే రోజులు వచ్చాయి. కాబట్టి షర్మిల గారు ధైర్యంగా వచ్చి జగన్ రెడ్డి అంటున్నారు, లేకపోతే జగన్ అన్నయ్య గారు అని కూడా దీర్ఘాలు తీస్తున్నారు. ఇక్కడ ఆమెను తగ్గించడం కదా, ఒక ఆడపిల్ల ఏం చేస్తుందండి? కిరాతి కూడా చంపేస్తే, గొడ్డలతో కొట్టి చంపేసి ఎవరేం చేస్తారు? పోలీసులు వీళ్ళ చేతుల్లో ఉన్నారు, కేసులు ఏమీ కావని. కాబట్టి ఈ రోజు ఇంత కిరాతకుడికి రోజులు దగ్గర పడ్డాయి. చెల్లెలు, తల్లి, ఇంకా బంధువులంతా తిరగబడతారు. పులివెందల్లో డిపాజిట్ రాదండి. నేను మొన్నటి వరకు ఓడిపోతారన్న మాటే అంటున్నా. మొన్నటి వరకు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని. నాకు ఆయన అభిమానులు ఫేస్బుక్ లో చాలా మంది, నీకు పులివెందలు తెలుసా అని. ఇప్పుడు మీతో పిచ్చోళ్ళరా, పులివెందల వాళ్ళ నాయన తెలుసు, వాళ్ళ తాత తెలుసురా. నన్ను చాలా మంది ఏందో ఒరేని ఎందుకంటున్నా, నీకు తెలుసా పులివెంద? పిచ్చోళ్ళరా, వాళ్ళ తాత రాజారెడ్డి తెలుసు, రాజారెడ్డి ఏ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు, రాజశేఖర రెడ్డి తెలుసు, వాళ్ళందరి చరిత్రలు తెలుసు అమ్మా. ఇప్పుడు డిపాజిట్ గల్లంత అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చిప్పకూడు తప్పదు, అంటే జైలు జీవితం తప్పదు. ఒకటి సార్, అంటే ఇందాక మీరు చెప్పిన ఒక మాట మాత్రం నిజంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి. వైఎస్ఆర్ కుటుంబంలో అందరూ మాత్రం గొడ్డల వేటికి భయపడుతున్నారు సార్. వైఎస్ సునీతమ్మ కానీ, వైఎస్ విజయమ్మ కానీ, వైఎస్ షర్మిల గారు కానీ, ఎవరైనా సరే ఆ గొడ్డల వేటికి మాత్రం భయపడుతున్నారు. దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఏంటి అన్నది. రేపొద్దున ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కూడా మళ్ళా రేపొద్దున ఎవరి పనికి ఏమవుతుందని కుటుంబంలో నుంచి అందరూ బయటకు వచ్చారంటే ఎందుకు బయటకు వచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి కదా. అవునండి. మీ కుటుంబంలో హత్య జరిగితే నువ్వే దాన్ని పట్టించుకోకపోతే, లేకపోతే నువ్వే దాని వెనకాల ఉన్నావని ఒక ప్రచారం జరుగుతుంటే దాన్ని ఖండించకపోతే జనాలు ఎలా ఊహించుకుంటారు? సో నీ కుటుంబం జనాలకంటే తెలుసండి సార్. మీరు పులివెందులు ఎవరినైనా అడగండి, బాబాయిని హత్య చేయించింది ఎవరో, గొడ్డలేను, అందరికీ తెలుసండి. కోర్టుకు తెలియదు, కోర్టుకి చెప్పరు. మిగతా ఊర్లో అడగండి, మీరు రహస్యంగా ఎవరిని అడగన్నా కూర్చొని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ, అంటే నల్లగరిలో చెప్పరు, ఎవరన్నా ఒక వ్యక్తిని పక్కకి తీసుకెళ్లి అడగని టకటగా చెప్తారు. అంతా జగన్ మాయ అండి, జగన్ నాటకం, జగన్ మాయ. ఇప్పుడు అయోమయం అయిపోయింది ఆయన పరిస్థితి, అయోమయం. అలాగే సార్, మనకి సినిమాల్లో రాజమౌళి గొడ్డలి, వివి వినాయక్ గొడ్డలి అని ఉంటాయి అనమాట. వాళ్ళ సినిమాల్లో వాళ్ళు ఫేమస్ గా వాడే గొడ్డల్లో. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్ గొడ్డలు అన్నది కూడా ఒక బాగా ఫేమస్ అవుతుంది.
ఆయన అవునవును భలే. దాని దాని వెనకాల ఆయన ఎంత ఉన్నారో మనకు తెలియదు, కానీ వైఎస్ జగన్ గొడ్లన మాత్రం ఒకటి బాగా విరివిగా ప్రచారం జరుగుతుంది అనమాట. అవునండి అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.